నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిఎస్సి స్కామ్ పై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు. బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా డిమాండ్. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని పేర్కొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ సబార్డినేట్ సస్పెన్షన్. జెడ్పీకి సరెండర్ చేసిన ఎంపీడీఓ. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీపీ పంజా. సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు ఇంట్లో తనిఖీలు. భారీగా అక్రమార్జన ఆరోపణలు. కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులకు మద్దతుగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ కూడలి వద్ద నంద్యాల నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నేటి నుండి 4 రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షలో కూర్చున్న వారికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి మెంబర్, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, రాష్ట్ర మాజీ దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా లీగల్ సెల్ వైసీపీ కమిటీ సభ్యులు, నంద్యాల జిల్లా వైసీపీ కమిటీ సభ్యులు, నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియాతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి అర్హత సాధించిన వారికి దక్కాల్సిన ఉద్యోగాలను అర్హత లేని వారికి కట్టబెట్టడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. జీవోలతో మార్చేసి అక్రమాలకు తెరలేపారు. కూటమి ప్రభుత్వం జీవోల మీద జీవోలు ఇస్తూ పరీక్షా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, ఎంపిక ప్రక్రియలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వీటిపై డిఎస్సి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. సిబిఐ విచారణ చేపట్టాలి. 2025 డిఎస్సి ఎంపికలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించి అసలైన అర్హులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఈ మొత్తం డిఎస్సి వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను వంచారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచిందని విమర్శించారు. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలకు స్వస్తి పలికి బాధితులైన డిఎస్సి అభ్యర్థులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేటి రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యువత అందరూ ఈరోజు తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఇదేదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక రాజకీయ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది ముఖ్యంగా మన యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడా కూడా ఇది రాజకీయ భాగంలో, రాజకీయ కారణాల భాగంలో, ప్రణాళికలో భాగం కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎంపిక ఎన్ని అవకతవకలకి జరిగాయో మీ అందరూ కూడా చూసినారు. అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుంటూ, ఉద్యోగాల్ని అమ్ముకుంటూ, ఎటువంటి స్పోర్ట్స్ లో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ పట్ల ఆ స్పోర్ట్స్ లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు దక్కలేదు. ఆ ఉద్యోగాలు దక్కినాయని చెప్పేసి తెలుస్తోంది. ఏదైతే క్రీడాకారులు ఉన్నారో, నిజమైనటువంటి క్రీడాకారులు, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు మెడల్ సాధించినటువంటి వ్యక్తులకి ఈ రోజు ఉద్యోగాలు రాలేదు. ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఈ రోజు ఆందోళన ఎక్కించినారు. ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, యువత అంతా చర్చించుకుంటున్నారు. తమ భవిష్యత్తు తోటి ఆడుకోవద్దని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ప్రాధాయపడుతున్నా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో చలనం కనపడడం లేదు. ఈ మధ్యనే చూసినాం, దేశవ్యాప్తంగా నీటిలో పేపర్ లీకులకి వ్యతిరేకంగా ఏ రకంగా విద్యార్థులు గలమెత్తారో ప్రపంచం అంతా చూసింది. ఒక దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఈ రోజు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జెన్జీ యొక్క శక్తి ఏ మేరకు ఉందో ప్రపంచానికి కూడా ఈ రోజు భారతీయ యువత ఈ రోజు చూపించినారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం బాధ్యత. ఏదైనా చేసినారు అంటే దానికి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. అయితే కేవలం తమ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకోవాలి, తమ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి ఈ రోజు యువతని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా పొద్దున్న లేస్తే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మేము ఒకటే చెప్తున్నాం. ఏ మోహన్ తోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు, ఏ నైతిక బాధ్యతతోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రాజీనామా చేయాలని మీకు ఎక్కడ ఏ కోసానా మీకు అనిపించడం లేదా? ఎలా యువతని మభ్యపెట్టి మీరు పదవుల్లో కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు యువతకి. మరి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చినారు నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే కేవలం ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పేసి ఒకే ఒక అర్హతతోటి ఈ రోజు మీరు పరిపాలిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇక్కడ డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగినాయి, దాని మీద స్పందించాలన్నటువంటి ఆలోచన రావడం లేదా? మీరు ప్రతిసారి ఎక్కడికైనా వెళ్తే ఛాలెంజ్ విసురుతారు. ఆ ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తున్నాము, మేము రెడీగా ఉన్నాము డిబేట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ చెప్తుంటే మీరు దాన్ని మళ్ళీ వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి మేము నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇంతమందికి అన్యాయం చేస్తే ఈ రోజు మీరు ఏ రకంగా ప్రభుత్వంలో కొనసాగుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలోకి రాకముందు యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. యువకులకి ఉద్యోగాలు ఇప్పియలేకపోతే మేము నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తా అని చెప్పినారు. ఎంతమంది నిరుద్యోగులకి ఈ రోజు నిరుద్యోగ భృతి అందజేసినారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మొన్న ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినారు, P4. అంటే మా గుర్తు లేదు, మాకు కూడా మర్చిపోతున్నారు, ప్రజలు మర్చిపోతున్నారు, జనాలు మర్చిపోతున్నారు. P4 అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించినారు చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది P4? ఎంతమందికి మీరు దత్తత తీసుకున్నారు? ఎంతమందిని పేదరికం నుంచి బయటపడేసినారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు యువతకి ఏ సమాధానం చెప్పగలుగుతున్నారు? మీరు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి ఈ యొక్క నారా లోకేష్ గారు రాజీనామా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇంత
అబద్ధాలు లేకపోతే ఇంత మోసాలు ఏ యువతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలాంటి నియామకాలు జరిగినాయి. ఎక్కడా కూడా ఒక్కరు కూడా వేలెత్తి చూపించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా నారా లోకేష్ గారు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. మనకు తెలుసు, మనం అనుభవిస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారని చెప్పేసి. పొరపాటున మిమ్మల్ని ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసి ఆ స్టేజ్కి వచ్చింది. ఎస్పెషల్లీ ఈ రోజు డిఎస్సి 2025 లో జరిగిన అక్రమాల గురించి ఈ రోజు విద్యార్థులు నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రం అంతా వెళ్లే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఏం జరిగింది డిఎస్సి 25 లో? అన్ని రకాల తప్పులు చేయాల్సినవన్నీ చేసుకున్నారు. వాళ్లకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దానికి ఒక క్రియేషన్ చేసుకున్నారు. ఏమంటే స్పోర్ట్స్ కోటా కింద, స్పోర్ట్స్ కింద. ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా 2% ఉండింది, ఇప్పుడు 3% గా పెంచుకున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి జియో 74 ను తీసేసి 447 అనే 2 జియోలు క్రియేట్ చేసుకొని స్పోర్ట్స్ లో ఉండేటువంటి గేమ్స్ ను కూడా విపరీతంగా పెంచుకొని తనకు కావాల్సినటువన్నీ దాంట్లో ఎంచుకొని చేసుకోవాల్సిన పని చేశారు. ఆశ్చర్యకరంగా ఏ రకంగా ఉందిరా స్పోర్ట్స్ కోటా అంటే, తాడాట కూడా స్పోర్ట్స్ కోటానే. అట్లా ఒక 10 మంది ఇట్లా ఒక 10 మంది తీసుకొని తాడు గుంజుకుంటే అతనికి కూడా టాలెంట్ వచ్చింది కాబట్టి అతను డిఎస్సి ఎగ్జామ్ రాయకపోయినా, టెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోయినా అతనికి ఉద్యోగం ఇవ్వచ్చు. ఇది మన ఘనత వహించిన కూటమి ప్రభుత్వం యొక్క ప్రొసీజర్. తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి పూనా రవికుమార్ గారు అని చెప్పేసి ఆముదాల వలస ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే, ఒక స్పోర్ట్స్ కోటా దానికి చైర్మన్. ఆయన సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో శాప్ గానీ ఎవరన్నా కానీ కన్సర్న్ అథారిటీస్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తారు, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఒక పార్టీకి సంబంధించిన అధినేతలు ఇవ్వడం అనేది ఎంత ఆశ్చర్యము. అలాగే వైజాగ్ ఎంపీ భరత్ గారు, ఈయన ఇచ్చిన సర్టిఫికేట్ మీద 39 మందికి ఇవ్వడం జరిగింది. పూనా రవికుమార్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ మీద 38 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు స్కాములు చేస్తా ఉన్నారు? మళ్ళీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు క్లియర్ గా చెప్తారు, ఏమన్నా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధము అని. మంత్రి లోకేష్ గారు ఒక్కసారి మేము అడిగిన వాటికి సమాధానాలు చెప్పండి. ఎందుకు మీరు స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3కి ఇవ్వాల్సి వచ్చింది? స్పోర్ట్స్ కోటాలో ఎక్స్ట్రా గేమ్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత సెలక్షన్ అథారిటీ, సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ పూనా రవికుమార్ గారికి, ఎంపీ భరత్ గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ అని భావిస్తే 26 రోజులు 27 రోజుల్లోనే మీరు దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ పాత పద్ధతే అని కొత్త జీవో తేవాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఇవి స్కామ్ కు నిదర్శనాలు కాదా? దీనికి మీరు సమాధానం చెబితే మీరు కరెక్ట్ గానే అంటారు. ఇంకో విషయం, సోషల్ మీడియా ద్వారా వైరల్ అయితే పోయింది, 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఆడియో వైరల్ అయింది. దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? తర్వాత ఎక్కడైనా సరే డిఎస్సి గాని ఏ ఎగ్జామ్ గాని రాస్తే ఫస్ట్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. విద్యార్థులకు అందరికీ, నిరుద్యోగులకు అందరికీ తెలిసిన విషయమే. మెరిట్ డిస్ప్లే చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. స్టూడెంట్స్ ఏం చేస్తారు, నాకు మెరిట్ లో ఇంత మార్క్ వచ్చింది కాబట్టి నేను సెలక్షన్ ఏ రకంగా ఉంటుందని టాలీ చేసుకుంటారు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు 2 డిస్ప్లే ఎందుకు చేయలేదు? మీరు 2 చేయలేదు. డైరెక్ట్ గా స్టూడెంట్స్ కు 1:1 రేషియోలో మీరు పిలవడం జరిగింది. 1:1 అంటే ఏమి? క్వాలిఫై అయ్యారు మీరు, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉద్యోగం వస్తుంది అని కదా. ఎందుకు రాలేదు మీకు? వచ్చిన తర్వాత 1:1 లో పిలిచిన తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా స్పోర్ట్స్ కోటాలో పోయిందని చెప్పడం జరిగింది. అందరం చూసాం. జగనన్న దగ్గర ఒక సోదరి ఏడ్చుకుంటూ కన్నీళ్ల పర్యటమై చెప్పింది, అన్న నాకు 1:1 లిస్ట్ లో సెలక్షన్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, ఉద్యోగం వచ్చిందని చెప్పారు, తీరా చూస్తే మీ ఉద్యోగాన్ని స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం జరిగింది అని చెప్పింది. ఇవన్నీ స్కాములు కాదా? ఇవన్నీ మోసాలు కాదా?
ఏ రకంగా మీరు కరెక్ట్ గా ఉన్నారని చెప్తారు? ఇంకో విషయం చెప్తారు, ఎక్కడైనా సరే ఒక కన్వీనర్ ను డిఎస్సి కన్వీనర్ ఒకరు ఉంటారు, ఎగ్జామ్స్ నిర్వహించే కన్వీనర్ ఒకరే ఉంటారు. ఇంత ముందు నుంచి ఆ రకంగానే జరిగింది. ఇప్పుడు ఇద్దరికి కలిపి ఒకే కన్వీనర్ ఇవ్వడం, అక్కడే మీరు మోసానికి బీజం వేశారు. తర్వాత దాంట్లో ఎంప్లాయీగా ఉన్నటువంటి నవీన్ అనే ఒక వ్యక్తి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, స్టేట్ ఫస్ట్ వస్తాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉండే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ స్టేట్ ఫస్ట్ వస్తాడు. ఏ రకంగా అతనికి మీరు ఇస్తారు? మళ్ళీ సోషల్ మీడియాలో క్వశ్చన్స్ అడిగేటప్పటికే ఇమ్మీడియట్ గా మీరేం చెప్పారు? దాన్ని గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వ అధికారులు అతని స్టేట్ ఫస్ట్ నుంచి తీసేస్తారు. అతన్ని కోర్టు పోయి అడిగితే కోర్టు మొట్టికాయలు వేస్తే మీకు మళ్ళీ మీరేం చేశారు? లేదు, అతన్ని మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలిచాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు కాబట్టి అతను డిస్క్వాలిఫై చేశామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాము, ఖచ్చితంగా మీరు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదు మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు మీ పచ్చపత్రికల్లో ఊకదంపుడుగా మేము నీతిగా ఉన్నామని చెబుతున్నారు కాబట్టి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, మీరు న్యాయంగా నీతిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీకు ఆ దమ్ము లేదా? మీకు లేదు, అన్ని మోసాలు చేశారు. మీరు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. ఈ రోజు డిఎస్సి అవకతవకల మీద మాది ఒకటే కాంటెంట్, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అంటే, దీంట్లో అవినీతికి పాల్పడి ఒక్కొక్క పోస్టుకు డిఎస్సిలో 15 లక్షలు డబ్బులు తీసుకొని ఎట్లంటే అట్లా నీకు నచ్చిన విధంగా మీ వాళ్ళకి అందరికి పార్టీ పరంగా మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు కూడా ఏంది, అసలు 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 4% పెంచి 4% లో కూడా ఆట కూడా ఒక ఆటనేనంట, దాంట్లో కూడా మెరిట్ వస్తే ఉద్యోగాలు ఇస్తారంట. అంటే ఇప్పుడు యువత కష్టపడి ఎంతో కోచింగ్లకు పోయి మెరిట్ స్టూడెంట్లల్లా నాశనం అయిపోయి నీకు అభ్యంతరం లే. మెరిట్ స్టూడెంట్స్ ఈ రోజు చూసి ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకుండా తల్లిదండ్రులు కూలీ నాలి చేసి కోచింగ్లకు పంపించి వాళ్ళు ఏదో కొడతాడు మా వానికి వస్తాదన్న టైంలో నువ్వు స్పోర్ట్స్ కోటాన్ని పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు అంతా లీడర్లకు యూత్ కు వాళ్ళ మంత్రులకు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే ఎందుకు ఊరుకుంటామయ్యా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబాలు కూలీ నాలి చేసుకొని కోచింగ్ పోయి మెరిట్ కొట్టిన స్టూడెంట్స్ కూడా ఈ రోజు రోడ్లలో పడి దిక్కు తెలియక మేము ఇంత కష్టపడి రాస్తే కూడా మాకు రాలేదని ఎంత బాధపడతారో తెలుసా? అట్లాంటి టైంలో అదే సెంట్రల్ గవర్నమెంట్ లో నీట్ ఎగ్జామ్ అవకతవకలు జరిగిందని సెంట్రల్ మినిస్టర్ ధర్మాన అతని రాజీనామా చేయడం జరిగింది. నేను అడుగుతున్నా ఒకటే, నువ్వు ఎందుకు రాజీనామా చేయకూడదు? ఆడ సెంట్రల్ లో కూటమి ప్రభుత్వం, మీరు జాయింట్ వెంచర్ లాగా ఉన్నారు కదా, మీరు కూడా ఆడ చూసి ఇట కూడా చేయండి. చేయకపోతే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్షలు నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా బంద్ కావని, ఇట్లా ఎన్ని రోజులన్నా కానీ నువ్వు మంచిగా నువ్వు బాధ్యత వహిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో, మీరు కూడా బీజేపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతనే కదా, ఆడ సెంట్రల్ లో చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయవు? అసలు ఇట్లాంటి అవకతవకలు జరిగినందుకు వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఈ రిలే నిరాహార దీక్షలు చేయడానికి స్ట్రేట్ పోయినా ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలనే కాంటెంట్ మాది. రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది, లేదంటే తీవ్ర పరిణామాలు మీరే ఎదుర్కొనాల్సి వస్తుంది. కుటుంబ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. ముఖ్యంగా ఈ డిఎస్సి అక్రమాలు దేశవ్యాప్తంగా ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక మంత్రిని, కేంద్ర మంత్రిని రాజీనామా చేపించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఇంకా మన రాష్ట్రంలో ఇంకా చైతన్యం ఇంకా రాలేదు. పరీక్షలు, డిఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇంకా ఏవైనా సరే ఇక్కడ కూడా బాధ్యత వహించి ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నంద్యాలలో మన విద్యార్థులందరూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. డిఎస్సి లో జరిగిన అక్రమాల గురించి మన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోరాట పటిమని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అంతటి వ్యక్తి ప్రశ్నిస్తే కూడా ఇక్కడ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారు గాని, విద్యాశాఖ మంత్రి గాని స్పందించట్లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో 2 మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. మీకు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం,
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. కేంద్రంలో మీ కూటమి గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం నడుస్తా ఉంది. ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే మా ఈ ధర్నాలు, ఈ రాష్ట్ర రోగులు ఇవన్నీ ఉన్నాం కదా అని మేము కోరుతా ఉన్నాము. అలాగే మేము ఇప్పుడు మాకు దాదాపు 51 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 51 సంవత్సరాలలో పేకాట ఆడితే కూడా ఉద్యోగాలు ఇచ్చిన నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తా ఉండేది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్యాయమైన నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. నంద్యాల పట్టణంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మాణానికి సహాయం అందించేంత వరకు తమ పోరాటం ఆగదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు స్పష్టం చేశారు. ఆగస్టు 6 నుండి 15వ తేదీ వరకు చేపట్టే పాదయాత్రల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలోని నూనెపల్లె, ఏకలవ్య నగర్, ఆచార్య కాలనీ, మారుతి నగర్ ప్రాంతాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని రంగనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పురోగతి సాధిస్తున్నట్లు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో ప్రజల అనుభవాలు దానికి భిన్నంగా ఉన్నాయని విమర్శించారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఉద్యోగ నియామకాల ఆలస్యం, పేపర్ లీకేజీతో అన్యాయం జరుగుతోందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. నంద్యాల పట్టణంలో గత ఏడాది కాలంలో నిరుపేదలను గుర్తించి దాదాపు 4000 మందికి సచివాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా అర్జీలు ఇప్పించామని, అయినా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో నివాసానికి అనువైన ప్రాంతాలలో ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇంటి నిర్మాణానికి గతంలో ఉన్న 4 లక్షలకు బదులుగా 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రచార ఆందోళన ముగిసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 17వ తారీఖున అర్జీదారులతో కలిసి చలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. ఆ రోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాముడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటిసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, ధనుంజయ్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి రజిత, పట్టణ కార్యదర్శి సుశీలమ్మ, నాయకులు రాజా, హరినాథ్, సుబ్బారెడ్డి, సామెల్ రాజు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు స్థానికంగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ చేసి అమలు చేసి నేటికి 26 నెలలు అవుతా ఉంది. ఈ 26 నెలల్లో ఆ హామీని అమలు చేయలేదు. చాలా మహిళలకి ఒకరోజుకి 1500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఆ హామీని అమలు చేయాలని ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సుంకులమ్మ వీధి నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. పేదవాడికి సొంత ఇంటికల నెరవేరుస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలని మా ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మేము అడుగుతా ఉన్నాం, ఈ నంద్యాల టౌన్ లో మీరు పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇప్పించుకొని మీరు అందమైన భవంతులు కట్టుకుంటా ఉంటే మేము ఉండడానికి జాగా లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ ఒక కుటుంబ చిన్న ఇంట్లో 3-4 జీవనం సాగిస్తా ఉన్నాం. కాబట్టి నంద్యాల పట్టణంలో మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి నంద్యాల పట్టణంలో ప్రజానికానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పాదయాత్రను చేపట్టం చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 17వ తేదీన చెలో కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తా ఉన్నాం. ఆ రోజు కల్లా మీరు స్పష్టంగా ప్రకటన చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలో వేలాది మంది పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ప్రతి దేశంలో జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశంలో మార్పు కోసం బదిలీ జరూరు హై అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిపిఐ పట్టణ సమితి తరఫున
ఈరోజు ఈ సుంకులమ్మ వీధిలో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతం 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం 3 సెంట్లు ఇస్తామన్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములన్నీ బడా బడా భూస్వాములు ఆక్రమించుకున్నారు. వాటిని విడుదల చేసి పేద ప్రజలకు అందజేయకపోతే సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించి పేదలకు మీరు 2 సెంట్లు ఇస్తామంటారు, మేము 5 సెంట్లు ఇచ్చి మీకు ఈ పేదలకు అండగా ఉంటామని దానికి ఎర్రజెండా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు నుండి 15వ తారీఖు అన్ని వార్డులలో ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విధానాలను వెండగట్టే విధంగా ఈ రోజు నుండి ప్రచారం స్టార్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా 17వ తారీఖు చెలో కలెక్టరేట్ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి నంద్యాల పట్టణంలో అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు దాదాపు అంటే 4,000 మంది వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. మరి ఆ అర్జీల ద్వారా మరి మొన్ననే మరి మినిస్టర్ గారిని కూడా కలచడం జరిగింది. ఆ ఇంటి స్థలాలు ఇంతవరకు ఒక స్థలమే చూడలేదు. మరి అటువంటి తరుణములో ఆగస్టు 15వ తారీఖు మరి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమాజమో ఇది ఈ రోజు నంద్యాల పట్టణంలో ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు మరి నూనెపల్లె, ఏకలవ్య నగరు, ఆచార్య కాలనీ ఈ ప్రాంతంలో వార్డులలో తిరగడం జరుగుతుంది. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న భారీ దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న కర్ణాటకకు చెందిన ఒక అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి సుమారు 15,15,000 రూపాయల విలువ కలిగిన 115 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసులు వెల్లడించారు. గత ఏడాది మార్చి నెలలో నమోదైన దొంగతనం కేసు విచారణలో భాగంగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజనల్ ఏఎస్పీ సుష్మిత పర్యవేక్షణలో నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య, సిసిఎస్ సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం నంద్యాల పట్టణంలోని రైతునగర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించిన జాఫర్ అలీ మహమ్మద్ హనీఫ్ సాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా సదరు నేరంలో తన ప్రమేయాన్ని స్వచ్ఛందంగా అంగీకరించాడు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య, నంద్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ షేక్ ఇబ్రహీం, పోలీస్ కానిస్టేబుల్ షేక్ మాలిక్ బాషా, వెంకటేశ్వర్లు, నాగరాజు, గంగారం, కృష్ణమ నాయుడు, చాంద్ బాషలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొకసారి ఒక అంతరాష్ట్రీయ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్ లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్ లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకు ముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో డిహెచ్బి చేయడం జరిగింది. ఆ డిహెచ్బిలో ఆల్మోస్ట్ 30 తోలా వరకు ప్రాపర్టీ వాజ్ రోస్ట్, 30 తోలా గోల్డ్. సో మనం అన్ని సిసిటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్నీ ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ
ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నామెంట్స్ ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని ఏహెచ్బి, నైట్ హెచ్బి కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్ లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు. అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా ఇద్దరిని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా ఇద్దరిని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తులాల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి పేరు జాఫర్ అలీ. ముద్దాయిని అరెస్ట్ చేయడం చేసి ఇప్పుడు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. సో అండ్ ఈ కేసుని ఛేదించారు. సో మన ఏఎస్పి నంద్యాల్ సుష్మిత, ఆమె ఆధ్వర్యంలో ఇది మన దగ్గర ఉన్న 2 టీమ్స్, సిసిఎస్ సిఐ సురేష్ అండ్ సిఐ నంద్యాల్ తాలూకా ఐశ్వర్య. సో అండ్ వాళ్ళతో పాటు ఉన్న అందరూ సిసిఎస్ టీమ్ అండ్ నంద్యాల్ తాలూకా పోలీస్ పర్సనల్, వాళ్ళు అందరూ ఈ కేసుని బాగా మంచి పని చేసి మంచి హార్డ్ వర్క్ చేసుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో all of them are being appreciated for this good work done. Thank you. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న సృజన్ కుమార్ ను విధుల్లోంచి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ సుగుణశ్రీ వెల్లడించారు. కార్యాలయంలో వ్యక్తిగత కారణాలతో ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా జూన్ 12న అతడిని జిల్లా పరిషత్ కి సరెండర్ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో సృజన్ కుమార్ పై ఒక రేప్ కేసు నమోదు కావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తమకు సమాచారం అందిందన్నారు. పోలీసుల ద్వారా ఈ విషయం తెలియగానే ఉన్నత అధికారులైన జిల్లా పరిషత్కు నివేదించి తక్షణమే అతడిని విధుల్లోంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీఓ సుగుణశ్రీ వివరించారు. అందరికీ నమస్కారం. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ మాలా సృజన్ కుమార్, అతను వ్యక్తిగత కారణాలు అన్నీ కూడా ఆఫీస్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం జరిగినది. ఆ కారణంతో మేము జూన్ 12వ తారీఖున అతన్ని జిల్లా క్రమశిక్షణ చర్యల్లో దానిలో భాగంగా జూన్ 12న జిల్లా పరిషత్కి సరెండర్ చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అతను జూలై 17న అతని మీద రేప్ కేసు ఒకటి నమోదైంది 111 పోలీస్ స్టేషన్లో. ఒక అమ్మాయి అతని మీద కేసు కట్టింది. తర్వాత ఎఫ్ఐఆర్ చేసి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. గత నెల జూలై 17వ తారీఖున అతన్ని రిమాండ్కి పంపించడం జరిగిందని మాకు సిఐ గారు ఇచ్చిన్నారు రిపోర్టు. ఆ రిపోర్ట్ని మేము జిల్లా పరిషత్కి పంపించడం జరిగింది. అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ నంద్యాలలోనే చేస్తున్నాడు. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలోనే కంపేషనెట్ అపాయింట్మెంట్ కింద వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఉద్యోగము ఇతనికి రావడం జరిగింది. ఇక్కడే రెగ్యులరైజేషన్ కూడా పూర్తయింది. ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. జిల్లా పరిషత్కి మేము సరెండర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను సస్పెన్షన్లో ఉన్నాడు. నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు హఠాత్తుగా తనిఖీలు చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న గోపాలరావు తన పరిధిని మించి భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
ఒకే సమయంలో నంద్యాలలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కర్నూలులోని గోపాలరావు నివాసంలోనూ ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కార్యాలయంలోని పలు కీలక రికార్డులు, డాక్యుమెంట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గోపాలరావు ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారనే ఫిర్యాదుల నేపథ్యంలో కర్నూలులోని ఆయన ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో పలు ఆస్తి పత్రాలు, బ్యాంకు వివరాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి స్కామ్ పై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు. బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రామచంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా డిమాండ్. పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని పేర్కొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ సబార్డినేట్ సస్పెన్షన్. జెడ్పీకి సరెండర్ చేసిన ఎంపీడీఓ. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ పంజా. సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు ఇంట్లో తనిఖీలు. భారీగా అక్రమార్జన ఆరోపణలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.